మిత్రులారా, ఈ సభ మీరు నిర్వహించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఇటు ఆర్గనైజేషన్ ఫంక్షన్ చేయడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. మీరు ఏం అచీవ్ చేసినారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా గొప్పగా మనం సాధించుకోగలిగినామని చెప్తే ఒక 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ సమాచార హక్కు అనే చట్టంని తీసుకురావడం 2005. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఫీట్. స్వతంత్ర ఇండియాలో మనం చేసుకున్న గొప్ప పనిగా చెప్పుకోవాలి. హౌ ఇట్ ఫంక్షన్స్ అనేది తర్వాత విషయం. ఆ చట్టం తీసుకురావడమే ఒక గొప్ప విషయం. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒక యాక్ట్ తెచ్చి ఆ రకంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ 100 days వర్క్ అని ఇవ్వడం, అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. సరే, అది దాని పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందని దట్స్ అ డిఫరెంట్ థింగ్. లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ అని, ఇవి 3ను మనం చాలా చొప్పతలుచుకున్న తగిన ఒక మార్పు అని చెప్పాలి. ఈ విషయంలో సమాచార హక్కు వచ్చినప్పటికీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ యాక్ట్ హ్యాస్ కమ్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అని చూసినప్పుడు చాలా వెనకబడినామనే చెప్పాలి. ఇక్కడ యాక్టివ్గా ఈ ఆర్గనైజేషన్ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. In spite of his health, in spite of his age, nothing deters him. He goes around to various institutions and offices and so many places, college education institutions, and propagates this message. That is very important. చాలా మందికి విషయమే తెలియదు, ఇట్లా చట్టాలు ఉండేదే తెలియదు. హాస్పిటల్లో ఎంత బడ్జెట్ వస్తుంది, ఏంటిది ఏమని అడిగితే అవన్నీ మేము ఇవ్వకూడదు. ఏంటిది, ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ఇది పబ్లిక్ హాస్పిటల్, మీరు ఇస్తారా ఇవ్వరా అంటే లేదు సార్ మేము ఇవ్వకూడదు అన్నారు. తర్వాత మేము సార్తో ఏదో మాట్లాడుతున్నప్పుడు లెట్ us యూజ్ ఆర్టీఐ అన్నారు. ఆర్టీఐ కింద అప్లికేషన్ వేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ హాస్పిటల్లో మీరందరూ చాలా మంది చూసింటారు, జనరల్ హాస్పిటల్లో యావరేజ్గా 1500 to 2000 పేషెంట్స్ డైలీ బేసిస్లో హ్యాండిల్ చేస్తుంటారు. అక్కడ ఇన్పేషెంట్స్ బెడ్లో ఉన్న వాళ్ళు చూసినా కూడా 1200 to 1500 ఎనీ గివెన్ డే ఉంటారు. కానీ బ్యూటీ ఏమంటే 550 పేషెంట్స్ కెపాసిటీకి కావాల్సిన బడ్జెట్ వస్తుంది. 550 ఎక్కడ ఉంది, 1500 to 2000 ఎక్కడ ఉంది. ఈ మధ్యలో బ్యూటీ ఏమంటే, ఒకసారి మీరు గుర్తుంటుంది, గేయానంద్ గారు 3.5 రోజు ఆమర నిరాహార దీక్ష చేసి దాని మీద పెద్ద గొడవ అంతం చేసినప్పుడు అప్పుడు శ్రీనివాస్ అని ఒక మినిస్టర్, బీజేపీ అతను హామీ ఇచ్చాడు, నాకు ఒక 1.5 month టైం ఇవ్వండి, నేను ఇవన్నీ సర్దేస్తానని చెప్పి. ఆ మాట పైన ఆయన విరమించుకున్నారు. తర్వాత జరిగింది ఏమంటే 550ని ఉండిన ఆ బడ్జెట్ కెపాసిటీని 720ని మార్చారు, పెంచారు. అది జరిగింది. మీకు ఏం చేయలేదు. ఏమైనా చేయాల్సింది చాలా ఉందంటే, సార్ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న చట్టాలని కోట్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ రిలవెంట్ నౌ అన్నాడు. అంటే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత నో స్టేట్, ఎక్కడ కూడా కొత్త రాష్ట్రంలో అయితే రాసుకుంటారే కానీ అవర్స్ ఇస్ అ రెసిడ్యువల్ స్టేట్. ఇక్కడ మొత్తం కొత్తగా రాసుకున్నది అనేది ఉండదు. అయినా ఆయన మినిస్టర్గా ఉండి కూడా ధైర్యంగా ఎంత ఓపెన్గా తెలిసి చెప్పాడో లేదా అది ఫండమెంటల్గా విషయం కూడా తెలియక చెప్పాడో వాటెవర్ ఇట్ ఇస్. ఈ రోజు బ్యూటీ ఏమంటే, ఇప్పుడు కూడా అది పెంచిన తర్వాత కూడా 720కి రావాల్సిన బడ్జెట్ రావడం లేదు, ఇప్పుడు 550కే వస్తుంది పెంచిన తర్వాత కూడా. ఇవన్నీ మాకు ఆ సమాచార చట్టం, ఆ చట్టం పైన మేము ఆ డీటెయిల్స్ తీసుకోగలిగినాం. ఇంకా చాలా విషయాలు ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లను మనం లోపలికి పోతే తెలుసుకోవాల్సిన విషయాలు 1 కాదు 2 కాదు చాలా జరుగుతూ ఉంటుంది. మిస్టేక్స్ ఇట్లా చాలా ఉంటుంది. ఇది తెలియక మనం ఊరిగా జస్ట్ లైక్ దట్ ఏదో గడుపుతూ పోతుంటాం. కానీ విషయం ఏమంటే 2 దీంట్లో. ఒకటి తెలుసుకోవడం, సమాచార హక్కు ఏంటిది మనకు అనేది తెలుసుకోవడం ఒకటి, అది ఒకటి. తెలిసిన తర్వాత ఎలా స్పందిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మేము సిటిజన్ ఫోరంలో ఉన్నాం. జనరల్ సెక్రటరీగా రసూల్ గారు ప్రెసిడెంట్గా, సార్ కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక 4 years ముందర ట్రూ చార్జ్ అని టారిఫ్ ఒకటి యాడ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులు చాలా మంది చూడలేదు. అది ఏమంటే, ఎప్పుడు 2014లో ఎక్కువ ధర ఇచ్చి కొన్నారంట ఫ్యూయల్, పవర్ తయారు చేయడానికి, పవర్ ప్రొడ్యూస్ చేయడానికి. అది ఎక్కువ కాస్ట్ అయింది అని చెప్పి, మాకు నష్టం వచ్చింది అని చెప్పి
ఇప్పుడు దాన్ని మీరు సర్దుకుంటాము అని చెప్పి పెట్టారు. మేము వెంటనే సిటిజన్ ఫోరంగా ఎక్కడెక్కడ ఒక 20 ప్లేస్లో మాకు సెంటర్స్ ఉంది స్ట్రీట్లో, అక్కడంతా ఎడ్యుకేషన్ తీసుకున్నాము. ఇక్కడ నేను సార్ను కూడా పబ్లిక్ హియరింగ్లో కూడా దాన్ని అడ్రస్ చేసినాము. ఆ చైర్మన్ని అడిగినాము, నేను వ్యాపారం చేస్తాను, వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తుంది, క్యాన్ ఐ గో టు మై కస్టమర్స్ అండ్ ఆస్క్ మీ టు యాజ్ మై లాస్ టు బీ కాంపన్సేటెడ్? అడిగేదాంట్లో ఏదైనా రేషనాలిటీ ఉందా, లేదా వాళ్ళ స్పందించాల్సిన అవసరం ఉందా? మీరు చేసేది అలాగే ఉంది సార్ అన్నాం. దానికి సమాధానం లేదు. సరే, తర్వాత కోర్టు అది ఇది పోయి అప్పుడు మేము డిమాండ్ పెట్టాం, ఇప్పుడు వరకు మీరు కలెక్ట్ చేసింది తప్పు, దీన్ని మీరు వెనక ఇవ్వాలి, అట్లీస్ట్ అడ్జస్ట్ ఇట్ ఇన్ ద సబ్సిక్వెంట్ బిల్స్ అన్నాము. చేశారు. కానీ బ్యూటీ ఏమంటే అప్పుడు దట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ అరౌండ్ 6 to 7 months. అది దాన్ని చేశారు, అక్కడ వరకు మేము సక్సెస్ అయినాం. దాని తర్వాత మళ్ళీ దాన్ని మరీ రీఇంపోజ్ చేశారు. ఫర్ 36 months దే హ్యావ్ కలెక్టెడ్. మీరు చూడండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్ చూడండి, ఇందుకు ముందర లాస్ట్ మంతే అది అయిపోయింది. దాని ముందర మీరు బిల్ చూడండి, 36 నెలలుగా మన దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఇదే ఎప్పుడో లాస్ వచ్చింది. లాస్ అంటే ఎటువంటి లాస్ అంటే, హిండల్కోని ఒక కంపెనీ వాడు 1400 కోట్లు మాకు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బోర్డు మాకు ఇవ్వాలని అడిగినాడు. ఎందుకు ఇవ్వాలంటే, మేము పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో రాసుకున్నాము, అది కాస్ట్ రాసుకున్నాం, కానీ బేసిక్ కాస్ట్ అనే ఒకటి ఉంది, అది మాకు ఇవ్వలేదు. మీరు మనం రాసుకున్నది ఎక్సెస్ కాస్ట్, బేసిక్ కాస్ట్ ఇవ్వలేదు. కాస్ట్ అన్ని వచ్చినప్పుడు బేసిక్ అది ఇది అన్ని కలిసే వస్తుంది, కానీ వాడికి ఒక ఆలోచన, ఎవడిచ్చాడు, వాడు క్లెయిమ్ చేశాడు. అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చేశారు, కమిషన్కి రెఫర్ చేయాలి దాన్ని. ఆయన కమిషన్కి రెఫర్ చేయకుండా ఎవరో 2 లాయర్ని పిలిచి దీని గురించి కొంచెం తేల్చి చెప్పండి అంటే, వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదే కానీ అది ఇవ్వాల్సిందేంటి అన్నారు. ఇవ్వాల్సిందంటే ఇచ్చేసినారు. 1400 crores హూజ్ మనీ. ఇటువంటిది ఒక ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తున్నాను. ఇటువంటిదంతా కలిపి ఒక 14,000 కోట్లు దాన్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కడుతున్నాము FPPCA 1, FPPCA 2, FPPCA 3, FPPCA 4. మీరు ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్ చూడండి, 4 వేసింటాడు. మీ యాక్చువల్ మీ యూనిట్స్ మీరు కాల్సింది ఎంత, దానికి సార్ దగ్గర ఉంది, దాంట్లో కాల్సింది ఎంత, దాని కాస్ట్ ఎంత, మీరు కట్టేది ఎంత చూడండి. ఆల్మోస్ట్ 50% విల్ బి పేయింగ్ మోర్. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటుంది. తెలుసుకో, చాలా మంది చదువుకున్న వాళ్ళకు కూడా దే డోంట్ హ్యావ్ ది పేషెన్స్ టు సీ ద బిల్. అది చూడండి, ఊరియా జస్ట్ లైక్ దట్, అదేదో యాప్లో వస్తుంది, యాప్లోనే కట్టేస్తారా, పని అయిపోయింది, ఫినిష్. సో తెలియక జరిగే చాలా అమాయకంగా మనం మోసం పోతున్నది చాలా ఉంది. సో అటువంటి విషయాన్ని మీరు బయట తీసుకురావడానికి మీరు చేసే కృషి అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫస్ట్ వాళ్ళకు తెలపడం, తెలిపిన తర్వాత అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ హౌ వి రెస్పాండ్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. తెలుసుకోవడం ఒకటి ఇంపార్టెంట్, దాని తర్వాత హౌ వి రెస్పాండ్ అనేది. అది ఇండివిజువల్గా చేయలేకపోతున్నాయి, కానీ బట్ ఆర్గనైజేషన్స్ ఆర్ దర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మేము సిటిజన్ ఫోరంగా తీసుకొని స్టేట్ మొత్తం పోరాడడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ రెంటల్ వాల్యూలో ఉంటుంది ఇంతవరకు, ఇప్పుడు దాని క్యాపిటల్ వాల్యూని మార్చారు. అందువల్ల ఏమవుతుందంటే 1000 రూపీస్ కట్టేవాళ్ళు ఇప్పుడు 7000 రూపీస్ కట్టాలి. ఒకటేసారి 7000 రూపీస్ కట్టాల్సింది, అంత అన్యాయంగా చేశారు. దాని తర్వాత మేము పోరాడిన తర్వాత ఏమైందంటే, అది చట్టం వెనక్కి తీసుకోలేమండి, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంతో ఒత్తిడితో దాన్ని తీసుకురావాల్సింది వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మీరు పోరాడాలంటే వాళ్ళతో పోరాడాలంటే, వాటితో మేము పోరాడేది చేస్తాం, ఫస్ట్ తెచ్చి పెట్టింది మా తల్లి రుద్దింది నువ్వు కాబట్టి నీతో పోరాడతావు అని చెప్పి పోరాడినాం. ఇప్పుడు ఏం చేసినారంటే చట్టాన్ని వెనక్కి తీసుకోలేదు, కానీ ఒకటేసారి 7,000 అంటే వీళ్ళు భయపడతారు, మళ్ళీ ఏదో పెద్ద ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పేసి ఎవ్రీ టైం 15% పెంచుతాము, అది అందుకున్నంత వరకు, ఆ లిమిట్ వచ్చేంత వరకు అని చెప్పి ఇప్పుడు పెంచుతున్నారు. మీరు చూడండి, మీతోటి పన్ను నోటీస్ చూడండి, దాంట్లో పెంచుతూ పోతున్నారు. లాస్ట్ టైం వాట్ వాస్ ఇట్ అండ్ ప్రెసెంట్లీ వాట్ ఈస్ ఇట్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా మనకు తెలిసి తెలియక చాలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దాంట్లో మీది ఒక ముఖ్యమైన పార్ట్, తెలపడం అనేది ఒక ముఖ్యమైన పార్ట్. అది మీరు చేస్తున్నారు, దానికి చాలా సంతోషమైన విషయం. లాస్ట్ 10 days బ్యాక్ ఐ వాస్ ఇన్ ఢిల్లీ అటెండింగ్ ఎ నేషనల్ సెమినార్ ఆన్ హెల్త్. అక్కడ అది రైట్ టు హెల్త్ మీద సెమినార్. దాంట్లో ఒక రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు,
వికలాంగులుని కొన్ని కన్సెషన్స్ ఉంది, వాళ్ళకు హెల్ప్ చేయడానికి చాలా ఫండ్స్ ఉంది, కొన్ని ప్రొవిజన్స్ ఉంది. అది ఎవరు దాన్ని పొందడం లేదు చాలా వరకు. అందుకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా వాళ్ళు మాకు ఎంతమంది ఉన్నారు, ఏమి ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పండి, వీ విల్ గో అండ్ టాక్ టు దమ్, వీ విల్ గెట్ దమ్ ఇన్ ద ఫోల్డ్ అండ్ వీ విల్ సీ దట్ దే గెట్ ది బెనిఫిట్స్ అని చెప్పి వాళ్ళు అడిగితే, సమాచార హక్కు సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమంటే, అది వాడికి ఫిజికల్లీ ఛాలెంజ్ అనేది అది ఒక పర్సనల్ విషయం అండి, ఆ డీటెయిల్స్ మేము ఇవ్వకూడదు అన్నాడు. ఎంత ఘోరం చూడండి. ఇది చాలా ఫన్నీగా ఉంది, చాలా ఫన్నీగా ఉంది. వాడు నువ్వేమో హెల్ప్ చేయవు, ప్రొవిజన్స్ ఉంది పట్టించుకోవు, వాడు నేను చూస్తానయా నేను చేస్తానయా అని వస్తే ఆ డీటెయిల్స్ ఇవ్వడం కూడా కాదు అనేసినారు. దానికి కోర్ట్ చేసిన రీజన్ మరీ ఘోరం. పర్సనల్ మ్యాటర్. వాట్ ఈస్ పర్సనల్? ప్రైమ్ మినిస్టర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పర్సనల్. Once we comes to the public domain, how it can be a personal matter? We are not getting into the innate affairs of any individual, only educational qualification. సో ఈ చట్టంలో ఇంకా మనం తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు కూడా ఇంకా ఉంది, దానికి కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పబ్లిక్గా మనం అవేర్నెస్ మీరు చేసే కృషి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడంలో ఇట్స్ అ గ్రేట్ జాబ్ యు ఆర్ డూయింగ్. యాజ్ సిటిజన్ ఫోరం మేము చేయగలిగింది ఏదైనా ఉంటే మేము కూడా దాంట్లో చేస్తాం. ఒకసారి మాకు శ్రీధర్ గారిని గుంటూరులో కలిసి మాట్లాడినాను, మీరు అనంతపూర్ రావాలండి. ఆయన అప్పుడే రిటైర్ అయ్యి వచ్చారు. హీ వాజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ దర్. అప్పుడు వస్తాను అన్నారు, కానీ అది మాట్లాడినాము చేసినాము అంటే లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆయనకు కార్డియాక్ ప్రాబ్లం రావడం, ఆపరేషన్ రావడం, ఈ వాస్ నాట్ మూవింగ్ అరౌండ్, దాంట్లో ఆగిపోయినాము. అదర్వైజ్ విజ్ఞాన కేంద్రం బ్యానర్ కింద ఆయన తీసుకురావాలని అనుకున్నాం. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అది మీరు చేస్తున్నారు, చేయండి. తర్వాత దాని మీద స్పందించవలసిన అవసరం కూడా చాలా ఉంది. అది ఎలా చేయాలి ఏమనేది గురించి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళని కూడా యాక్టివేట్ చేస్తాం. ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళని కూడా ముందర తీసుకొచ్చి పోరాడేదానికి ఆ బాధ్యతని కూడా తీసుకొని అందరూ చేయాల్సిందే అది. దాంట్లో మేము కూడా ముందర ఉంటామని చెప్పి మీకు అష్యూరెన్స్ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, I am rather surprised and feeling very happy that so many women you are available here. ఇది రేర్ విషయం. ఇటువంటి విషయంలో హక్కు సంబంధించిన విషయంలో ఇటువంటి ఆర్గనైజేషన్లో ఇంత మహిళలుగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని స్పందించడం అనేది ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్, ఇట్స్ అ గ్రేట్ అడ్వాన్స్మెంట్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ we are with you. థ్యాంక్ యూ. సమాచార హక్కు చట్టానికి మిగతా చట్టాలకి ఏం భేదమంటే, దాదాపు దేశంలో 5,000 చట్టాలు ఉన్నాయి. అవి చట్టాలు మాత్రమే. కానీ ఈ చట్టము ఇంప్లిమెంట్ చేయకపోతే, చట్టము సమాచారం అడిగితే ఇవ్వకపోతే అధికారులకు జరిమానా వేస్తారు. ఒకవేళ ఆయన పదే ఆ తప్పులు వేస్తే అతనికి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. తర్వాత మనము ఆ చట్టమైనా ఉన్నా కానీ ఈ చట్టంలో పోయి రికార్డు వెరిఫై చేసే అధికారం కూడా ప్రజలకు ఇచ్చింది భారత పార్లమెంట్. మీరు న్యాయ వ్యవస్థలో అంటే కోర్టులో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, ఏ ఆఫీస్లో అయినా తప్పు జరిగింది అని చెప్పేసి మీ దృష్టికి వస్తే నోట్ ఫైల్తో సహా వెరిఫై చేసే అధికారం ఒక్క సమాచార హక్కు చట్టంలోనే ఉంది. మిగతా ఏ చట్టాల్లో కూడా లేదు. కాబట్టి మిగతా చట్టాలకు ఈ చట్టాలకి చాలా తేడా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం అంతటి పవర్ఫుల్ చట్టం ఏదైనా ఉందంటే ఒక్క సమాచార హక్కు చట్టం మాత్రమే. కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంది ఈ చట్టము. ఎందుకంటే విడివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి రాజ్మోహన్ గారు చెప్పారు. మేము కలెక్టర్ గారిని అడిగాము, మీరన్నా చెప్పండి, మాకైనా అవకాశం ఇవ్వండి అంటే మనకే అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ దాదాపు 118 కాలేజీల్లో విద్యార్థులకు ఎడ్యుకేట్ చేశాం, పుస్తకాలు ఇచ్చాం. అందులో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఫిజియోథెరపీ కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఏ కాలేజీలో అయినా కూడా ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు మొన్న కలెక్టర్ల మీటింగ్లో ముఖ్యమంత్రి గారేమో బాగా స్పీచ్ ఇచ్చాడు, అందరికీ గ్రౌండ్ ఉండాలా, యోగా నేర్పించాలని. ఏ కాలేజీ కూడా ప్రైవేట్ కాలేజీకి గ్రౌండే లేదు. నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో మేము చెప్తామంటే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వరు. మరి ఈ విషయం ఆర్ఐఓ గారికి చెప్తే వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు.
మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. కాబట్టి ఎంత ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నా, మరి ఇంతకుముందే చెప్పాడు చాలామంది దాడులు జరుగుతున్నాయని చెప్పేసి. నాకు తెలిసి మన జిల్లాలో ఎన్నో జరిగాయి, అందులో నేను ఒక బాధితుని. తర్వాత ఇటీవలనే విడపనకల్ మండలంలో ఒక గ్రామంలో గ్రామ సమాచారం అడిగితే ఆ పిల్లోని మీద కేసులు పెట్టారు. తర్వాత మా కమిటీలో ఉండే అతన్నే ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఒక చౌకధాన్య డిపో డీలర్ నుంచి తీసేశారు. అతను నిజాయితీగా నిలబడి సమాచారము ఆ కోర్టు వేస్తే ఆర్డీఓ కోర్టులో ఎగెనెస్ట్గా వచ్చింది, మళ్ళీ జాయింట్ కలెక్టర్ కోర్టులో అతను ఫాల్గా వచ్చింది. ఫాల్గా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఒక పోరాటంగా మరి అతనికి ఇప్పించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఉన్నది. సమాచార హక్కు చట్టం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. తర్వాత ఎన్నో ఇటీవలనే బోడుప్పల్లో తెలంగాణలో 2 చేతులు నరికేశారు. చీరాల్లో మా ఫ్రెండ్ను కాళ్ళు విరగొట్టారు. తర్వాత తూర్పుగోదావరిలో మా ఫ్రెండ్ చైతన్యాన్ని చంపేశారు. ఇంకా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనము ఏదో అధికారులు బెదిరిస్తున్నారు, ఇంకోరు బెదిరిస్తున్నారంటే మనము నిజంగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వైపుగా సమాచార హక్కు పరిరక్షణ చట్టాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని స్థాపించాము. అందులో భాగంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మేము చైతన్యం చేస్తున్నాము. దాన్ని ఇప్పుడు స్టాప్ చేసి కార్యక్రమాలు, ఎందుకంటే నా వయసు రీత్యా నా ఆరోగ్య రీత్యా దాన్ని కూడా స్టాప్ చేశాము. కాబట్టి ఈ సమాచార హక్కు పరిరక్షణ సంఘం తప్పకుండా ఎవరైనా ఆ విధంగా అనుకుంటే పొరపాటు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీ పేరు? సార్ గిరిజా మనోహర్ గారు మాట్లాడుతున్నారు.